ఈ అవిధేయత అనేది జన్మ పాపం. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట విధేయత నేర్చుకోవాలి. ఎందుకు మనం విధేయత నేర్చుకోవాలంటే అసలు మన రక్తమే అవిధేయత రక్తం. ఆదాము చేసిన పాపమును బట్టి ఆయన అవిధేయుడుగా మార్చబడటం వలన ఆయన రక్తమే అవిధేయత రక్తం. ఈ రోజున మానవ జాతి అంతటికి కూడా ఆ ప్రభావం పడింది. అందుకనే పుట్టుకతోనే అవిధేయతతోనే పుడుతున్నాడు మానవుడు. మీకు ఇంకా అర్థం కావాలంటే పాలు తాగే 2-3 నెలలు పాపం తీసుకో, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనేవాడు. ఆ బిడ్డ చేతికి ఇచ్చి మళ్ళా ఇవ్వమని అడగండి, ఇస్తుందా? తల్లి నేర్పించిందా? ఏ వ్యక్తి నేర్పించాడు ఆ బిడ్డకి? ఎవరు నేర్పించడా? రక్తముల నుంచి వచ్చింది అవిధేయత రక్తం. అది మనందరం కూడా అవిధేయత రక్తముల నుంచి పుట్టిన వారు. అందుకే మనిషి స్వభావం అవిధేయత, తిరుగుబాటు, చెప్పింది చేయడు. కారణం రక్తములోనే ఉంది. మనం ఏం చేస్తాం? యేసయ్య రక్తములో కడగబడితే లోబడిపోతాం. ఎందుకంటే జన్మ పాపం కొట్టివేయబడేది. ఇప్పుడు ఎవరి రక్తం వచ్చింది మనలోకి? యేసయ్య రక్తం. యేసయ్య ఎవరు? దేవుడే మానవుడే విధేయతకు పునాదిగా మాదిరి చూపించేలేడండి ఆయన. విధేయత అంటే ఆయన చూసే మనం నేర్చుకోవాలి. ఆమె విధేయత లేదనుకో, ఇప్పుడు నీలో ఏ రక్తం ఉంది? అవిధేయత రక్తం.